హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఇఫ్ యూ డ్రాప్ అ కామెంట్ బిలో ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో ఇది మా బాబుది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అబ్బా, నిజంగా పొద్దున్న లేవాలంటే ఎంత బాధేస్తుందో. అసలు అందరికీ అట్లనే అనిపిస్తుండొచ్చు, మంచిగా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పొద్దున్న లేవాలంటే. నా పరిస్థితి అయితే మరీ ఘోరము. లాస్ట్ ఇయర్ అంతా నిలియా బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి రాత్రంతా పాలు తాగడం, నాకు నిద్ర లేకపోవడం, నేను పొద్దున్న మంచిగా పడుకుంటే చక్రియే పంపిస్తుండే. దానికన్నా ముందు ప్రెగ్నెంట్ కాబట్టి నాషియా, వామిటింగ్ అవన్నీ ఉండే కాబట్టి అప్పుడు మంచిగా పడుకునేదాన్ని. ఆ తర్వాత చక్రియే పంపించిండు ఆ ఇయర్ కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత పొద్దున్న లేస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అసలు. అసలు కొంతమంది ఉంటారు, పనున్నా పని లేకపోయినా పొద్దున్నే లేస్తారు, ఎవరో తరుముతున్నట్టు 4 o'clockకి, 5 o'clockకి, 6 o'clockకి. వాళ్ళు అసలు నాకు ఎక్కరనమాట. నాకు అసలు అర్థమే కాదు. లైక్ వై బ్రో, వై అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ యు ఆర్ మెంట్ టు స్లీప్ నో. లైక్ 10 తర్వాత ఈజ్ వెన్ మై డే స్టార్ట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. అయిపోయింది, వెళ్ళిపోయిండు ఈశాన్. అండ్ మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉంది. స్నానం చేయడానికి వాటర్ వచ్చినాయి, థ్యాంక్ గాడ్. కానీ తాగడానికి వాటర్ లేవు. బట్ లక్కీలీ వాళ్ళ స్కూల్లో వాడికి మంచిగానే దొరుకుతాయి అనమాట వాటర్. లైక్ మంచి వాటర్ ఉంటాయి అక్కడ. సో టెన్షన్ లేకుండా ఇవాళైతే పంపించేసిన. రేపటి నుంచి ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. అబ్బా, పొద్దున్నే లేచినా కదా, మస్తు టైం ఉంటుంది. ఏదన్నా ప్రొడక్టివ్గా చేద్దామని అనుకున్నా. నేను ఒక రీల్ సబ్మిట్ చేయాలన్నమాట. సో అది పట్టుకొని కూర్చున్నా. అది ఎంతసేపటికి నాకు నచ్చినట్టు అవ్వట్లే అనమాట ఎడిటింగ్. ఇంకా నాకు విసుగొచ్చింది ఒక పాయింట్లో, అయిపో అని వదిలేసిన. ఓకే ఫైన్, ఇంకా మంచి కాఫీ వేసుకుందాము అని చెప్పేసి పోయి కాఫీ వేసుకొని వచ్చిన. నేను ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. సో మార్నింగ్ మీకు ఆల్రెడీ చెప్పినా నేను చాలాసార్లు, పొద్దున ఈ కాఫీ పడేంత వరకు నాకు అసలు ఏమంటారు, ఐ కాంట్ ఫంక్షన్ అనమాట ప్రాపర్గా. వాడిని నేనే చాలా గ్రాగీగా పంపించిన. నేనే ఇట్లా ఒక ఏమంటారు జాంబీ లెక్క పంపించిన. పాపం వాడన్న నాకన్నా కొంచెం యాక్టివ్ ఉన్నాడు స్కూల్ అని. నేను ఇలా 10 నిమిషాలు పక్కన లేకపోతే ఇది ఎట్లా లేస్తుందో అర్థం కాదు. నేను ఇద్దరం లేకపోతే దానికి ఇట్లా తెలిసిపోతుంది. సో లేచి వచ్చేసింది అనమాట. ఇంకా ఇది వచ్చిందంటే అబ్బా, అసలు వదలదు. ఫస్ట్ థింగ్, నేను అసలు షూట్ చేయలేను, ఎందుకంటే అది చూడంగానే నాకు కెమెరా కావాలని అడుగుతుంది. అది ఇచ్చేంత వరకు గట్టిగా అరుస్తుంది అనమాట. సో నాకు వేరే ఆప్షన్ ఉండదు. లైక్ ఐ హ్యావ్ టు స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ పుట్ ఇట్ వేర్ షీ కాంట్ సీ. యా, అండ్ అది కొంచెం పొడుగు అయింది గైస్. సో దానికి టేబుల్స్ అన్నీ అందుతున్నాయి, లేకపోతే అది చాలా తెలివిగా స్టూల్ వేసుకొని మరీ ఎక్కుతుంది. అమ్మో, ఎంత సామాన్ చెడగొడుతుందో నేను అసలు చెప్పలేని మాటలలో. అన్నీ తీసి కింద ఎత్తేస్తుంది. యా, రిమైండ్ మీ వై హూ టోల్డ్ కిడ్స్ ఆర్ బ్యూటిఫుల్, కిడ్స్ ఆర్ వండర్ఫుల్, ఎవరు వాళ్ళు చెప్పింది మళ్ళీ ఒకసారి కనిపించండి నాకు. యా, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆ తర్వాత నేను స్లోగా కుకింగ్ చేద్దాము అని అనుకున్నా. ఇంకా ఇది లేచింది కదా, దీనికి ఫుడ్ పెట్టాలి. మళ్ళీ నేను తినట్లేదు, నేను 1 మీల్ చేస్తున్నా కానీ చక్రి అయితే తింటాడు. సో చక్రికి దీనికి ఇద్దరికి కలిపి ఐ వాంటెడ్ టు కుక్ సంథింగ్. సో అది మీరు చెప్పండి, ఎట్లుంది ఫస్ట్ డే? మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిందా? నాకైతే చాలా ఇరిటేటింగ్ ఉండే అసలు. అబ్బా అనిపించింది స్కూల్కి పంపించేంత వరకు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటో ఇల్లు సడన్గా చాలా ప్రశాంతంగా, రోజులో ఏంటి ఇంత టైం ఉందా లాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. యూ హ్యావ్ దట్, తెలుసు కదా, ఉన్నంతసేపు ఒక బాధ, లేకపోతే ఒక బాధ లాంటి ఫీలింగ్ వస్తుంది కదా. యా, దట్స్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసిన అంటే మళ్ళీ కెమెరా ఇక్కడ ఆన్ చేసినాను. నా మార్నింగ్ కాఫీ తర్వాత ఇది అరౌండ్ 4-4:30 ఈ టైంకి నేను లైక్ నార్మల్ కాఫీ తాగుతున్నాను అనమాట, మిల్క్ కాఫీ. యాక్చువల్లీ అయితే నేను బ్లాక్ కాఫీ తాగుదాం అనుకున్నా, బట్ ఇవి సాల్ట్ కాఫీ ఉండే అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, శాషెస్ అట్లనే ఉన్నాయి, లెట్స్ డ్రింక్ అన్నట్టు తాగేసిన. వీడు స్కూల్కి వెళ్ళినోడు వచ్చేసిండు కూడా. సో వీడికి కొంచెం మిల్క్ ఇస్తా అంటే నాకు చాకోస్ కావాలన్నాడు. ఇవి రాగి చాకోస్. సో నాకు అంత బాధ ఏం అవ్వలేదు. వీడికి పెట్టగానే అది అడిగింది, నాకు కావాలని. సరేలే ఓకే ఫైన్ అని చెప్పి దీనికి కూడా పెట్టిన. ఇదైతే అసలే వాటర్ వస్తలేవురా బాబు అంటే మొత్తం రచ్చ వేసుకుంది. యా, సో ఉన్న వాటర్ పెట్టి దీనికి స్నానం చేయించేసినాను. నేను స్నానం అసలు దేవుడా అసలు అడగకండి అసలు నన్ను. హలో, సో పొద్దు నుంచి స్నానాలు లేవు, ఎందుకంటే వాటర్ లేవు. ఉన్న వాటర్ కొంచెం ఉంటే అవి నిలియా స్నానం చేసేసింది. సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ వాటర్, బట్ చూద్దాం ఇంకా వాట్ కెన్ వీ డూ అని చెప్పేసి. సో యా, అది సంగతి. ఏసీలోనే ఉంటున్నాం కాబట్టి పెద్దగా తెలియట్లేదు, బట్ దట్స్ ద ప్రాబ్లం. నేను ఇది తాగిన అబ్బా సాల్ట్ కాఫీ ఇంతకుముందు. ఇది వియత్నాం నుంచి తీసుకొచ్చిన. సో యా,
కాఫీ టు కాఫీ మధ్యలో ఏమైందో చెప్దాం అనుకున్నా, బట్ దెన్ నోబడి మేడ్ లైక్ మాట్లాడనియలేదు ఎవరు. సో ప్రాబ్లం ఏమైందంటే ఇది లేచింది కదా, ఇది లేచిన తర్వాత నేను వెంటనే ఐ స్టార్టెడ్ కుకింగ్. చక్రీ కార్న్ఫ్లేక్స్ తినేసిండు, నిలియా బనానా, దానికి బనానా అండ్ కొంచెం మిల్క్ ఇచ్చిన లైట్గా. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఇంకా కుకింగ్. సో పప్పుచారు రైస్ చేసినాను అంతే, నేను ఇంకా ఏం చేయలే అనమాట. ఆల్రెడీ పప్పు ఉండింది, సో చక్రీ పప్పు, చికెన్ పచ్చడి అండ్ పప్పుచారు వేసుకొని అన్నం తినేసిండు. చక్రికి చాలా బిజీ ఉంటున్నాడు, సో హీ ఏట్ ప్రిటీ లేట్ అనమాట. అండ్ ఈ గ్యాప్లో నేను కుక్ చేసిన తర్వాత ఐ జస్ట్ సాట్ డౌన్. ఐ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ బ్రాండ్ వీడియో దట్ ఐ వాజ్ సపోజ్ టు సబ్మిట్. సో నేను ఆగమేఘాల మీద కూర్చొని అది చేసేసి పంపించేసిన. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ విచ్ ఐ కాంట్ టెల్ నౌ. ఇది చెప్పా కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా, అత్తయ్య ఫిష్ పంపించినారు అనమాట. సో ఇది ఒక 1 వీక్కి వస్తుంది మాకు. అండ్ ఒకటి ఆల్రెడీ వాడేసిన కాబట్టి ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి. సో వెన్స్డే వరకు ఇది వస్తుంది. థర్స్డే మేము వెజిటేరియన్సే. ఆ తర్వాత వీల్ థింక్ ఆఫ్ అన్ అదర్ ప్రోటీన్ సోర్స్ కైండ్ ఆఫ్. సో యా, ఇది కొంచెం ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు, బట్ లెట్స్ సీ. యా, నేను ఒమాడ్ చేస్తున్నా అని చెప్పాను కదా, విచ్ ఇస్ బేసికలీ 1 meal a day. సో నేను పొద్దున బ్లాక్ కాఫీ తాగినాను. 4 o'clockకి నేను సాల్ట్ కాఫీ తాగినా అనమాట. దాని తర్వాత నేను ఏదైనా లైక్ హెవీగా తిన్నాను, లైట్గా తింటా. దెన్ అట్ 7 o'clock ఐ హ్యావ్ లైక్ ప్రాపర్ అన్నం, చారు, ఆల్ దట్, ఫిష్ అండ్ ఎవ్రీథింగ్. అదనమాట జరిగింది. ఇంకేం సంగతులు? ఈశాన్ వచ్చిండు, తిన్నాడు, హోంవర్క్ చేసిండు, ఆడుకోవడానికి పోయిండు. ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఇంకా ఉంది. ఐ డోంట్ నో, రాత్రి 11 o'clock వస్తే అంట వాటర్. ఇంకా ఐఎమ్ లైక్ ఓకే ఫైన్లే, రాత్రి 11కి స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా పడుకుందాం అని అనుకుంటున్నా. అది సంగతి. వాట్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పండి. చక్రి ఏదో మ్యాచ్ చూస్తున్నాడు, సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కేయాస్ ఇన్సైడ్. యా, రోజు ఒక ప్రోటీన్ సోర్స్ తినాలి అన్నది నా ఆప్షన్ అనమాట. సో నేను ఇవాళ ఫిష్ చేస్తున్నా, లేదు అంటే చికెన్ చేస్తా. ఎమర్జెన్సీకి చికెన్ టిక్కీస్ ఉన్నాయి, ఇంకా ఏది దొరుకుతలేదంటే ఎగ్స్. వెజ్ ప్రోటీన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకొంచెం టైం పడుతుంది, ప్రాబబ్లీ 1 week అట్లా, అంటిల్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ వే హౌ మై హౌస్ ఫంక్షన్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఈశాన్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం టైమింగ్ సెట్ అవుతాయి, మేము లేవడం కానీ, మా పనులు చేసుకోవడం కానీ, ఆర్ ఈవెన్ కుకింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎంతెంత ఉండాలి, అన్నీ ఒక సెట్ అవుతాయి అన్నమాట. ఫైనలీ ఫిష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రైస్ తినేసినాను. దిస్ ఈజ్ వాట్ ఐ ఏట్. యా, హలో ఎవ్రీవన్, ఫైనలీ స్నానం అయిపోయింది. సో స్నానం చేసి నేను ఇప్పుడే ఆయిల్ పెట్టుకున్నా. అండ్ నాకు ఇందాకనే ఎవరో ఇన్స్టాగ్రామ్లో అడిగినారు అనమాట, ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్పండి అని. సో ఎనీవేస్ వాళ్ళు పొద్దున్న నుంచి వీడియో ఏం చేయలేదు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఆయిల్స్. సో నేను ఎర్త్ రిథమ్ వాళ్ళవి యూజ్ చేస్తున్నాను. ఇవి 2 కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇది వచ్చేసి ప్రకాక్సీ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి నెట్టల్ ఆయిల్. ఇవి 2. సో ఇవి దేనికి అంటే, ఒకటేదో బ్రైట్నింగ్ అనుకుంటా, ఇంకొకటేదో జస్ట్ నరిషింగ్కి. సో బేసిక్గా ఆయిల్ ఏదైనా సరే ఏం చేస్తుంది అంటే, మన స్కిన్ ఎప్పుడన్నా యూత్ఫుల్గా ఉండి డ్రై అవ్వకుండా, లైన్స్ రాకుండా స్కిన్ పైన ఉండాలి అంటే మన స్కిన్ న్యాచురల్గా ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేయాలి. కొంతమందికి ఆ ఆయిల్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ కంప్లీట్గా బయటికి రాకుండా పోర్స్ క్లాగ్ అయిపోయి, ఆయిల్స్ డర్ట్ ఉండిపోయి, అలాంటివి అయినప్పుడు పింపుల్స్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. సో యూజువలీ ఏంటి ఇష్యూ, దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఆయిలీ ఉన్న వాళ్ళకి కూడా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, బయట నుంచి మాయిశ్చర్ లేకపోవడం వల్ల మీ స్కిన్ ఓ గాడ్ ఐ నీడ్ టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ అన్నట్టు అనుకుంటుంది అనమాట. ఐ డోంట్ నో వై డ్రై స్కిన్ పీపుల్ ఇంత మాయిశ్చరైజర్స్ ఇవి అవి పెట్టినా సరే వై స్కిన్ స్టిల్ ఫీల్స్ డ్రై, ఐ డోంట్ నో. బట్ యా, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇందులో ఎంత కరెక్టో ఎంత కాదో కూడా నాకు తెలీదు. బట్ ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా చాలా బాగా వర్క్ అయినాయి. సో నేను 30s దాటిన తర్వాత నా స్కిన్ ఎక్స్ట్రీమ్లీ డ్రై అవ్వడం చూసిన నేను.
నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాది చాలా ఆయిలీ స్కిన్ ఉంటుండే అండ్ నేను దాన్ని మల్టిపుల్గా ఏమంటారు ఫోమింగ్ క్లెన్జర్స్ ఉంటాయి కదా, అవి రోజుకి 4 times 5 times పెట్టేదాన్ని అనమాట. ఐ యూస్ టు జస్ట్ కీప్ వాషింగ్ మై ఫేస్ టు రిమూవ్ దట్ ఆయిల్. అండ్ బ్లాటింగ్ పేపర్స్ అని పౌడర్స్ ఉంటాయి కదా, అవి బాగా యూజ్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ ఒక పాయింట్ తర్వాత ఐ డోంట్ నో, స్లోగా యాజ్ ఐఎమ్ ఏజింగ్ మై స్కిన్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ డ్రై. సో ఇలాంటప్పుడు ఐ హ్యావ్ డిస్కవర్డ్ ఆయిల్స్. సో నేను ఏ మాయిశ్చరైజర్, ఇట్ డజంట్ మ్యాటర్, క్లినిక్, ఈవెన్ బెటర్ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి ఐ యూజ్డ్ ఆల్మోస్ట్ సో మెనీ మాయిశ్చరైజర్స్, కొరియన్ మాయిశ్చరైజర్స్ అన్నీ యూజ్ చేసిన నేను. సో నథింగ్ వర్క్స్ యాజ్ మచ్ అనుకుంటా, నాకు తెలీదు. ఒక పాయింట్ వరకు ఓకే 3-4 hours అని తర్వాత ఆ డ్రైనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తా అంటే, ఒకవేళ నాకు అస్సలు ఓపిక లేదనుకోండి, ఇవాళ లాగా లైక్ నాకు డేట్ వచ్చింది, ఇవాళ నాకు స్కిన్ కేర్ చేసుకునే మూడ్ లేదు, పొద్దున్న నుంచి వాటర్ లేవు, నేను ఇప్పుడే స్నానం చేసినాను, సో నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ ఎనర్జీ టు డూ ఆల్ ద స్టెప్స్. సో ఏం స్టెప్స్ అంటే, ఆఫ్టర్ వాషింగ్ మై ఫేస్ నేను ఒక టోనర్ యూజ్ చేస్తాను. టోనర్ తర్వాత రాత్రి కొన్నిసార్లు వైటమిన్ సి లేకపోతే హైలూరానిక్ యాసిడ్, నేను ఈ 2 సీరమ్స్ యూజ్ చేస్తాను, ఏదైనా ఒకటి యూజ్ చేస్తాను. దాని తర్వాత మాయిశ్చరైజర్, నేను మీజాన్ వాళ్ళది స్నేల్ రిపేర్ క్రీమ్ అన్న యూజ్ చేస్తాను, ఎమోలిన్ అన్న యూజ్ చేస్తాను, 3-4-5 క్రీమ్ ఉంది కదా అదన్న యూజ్ చేస్తాను, ఎనీ మాయిశ్చరైజర్ యాజ్ సచ్. దాని తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను అనమాట. ఈ 10 minutesలో నేను డిష్ వాషర్ వేయడం కానీ, యూనో ఈ పిల్లల బొమ్మలన్నీ కింద పడేస్తే అని లోపల పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తా. ఆ తర్వాత నేను ఇట్లా ఏదైనా ఒక ఆయిల్ తీసుకొని ఒక 4-5 drops వేసుకొని ఐ జస్ట్ మసాజ్ మై స్కిన్ అండ్ జస్ట్ గో బ్యాక్ టు స్లీప్. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ బికాస్ మై స్కిన్ ఈజ్ వెరీ వెరీ డ్రై. చక్రీవి ఏం చేయడు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని సీ బక్తాన్ ఆయిల్ యూజ్ చేస్తాడు అనమాట. చక్రీ కోల్డ్ ప్రెస్డ్ సమ్ సీ బక్తాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాడు ఆన్ హిస్ ఫేస్ అండ్ స్కాల్ప్కి, హెయిర్కి. ఇట్ వర్క్స్ రియలీ వెల్ అంట. సో హీఈస్ యూజింగ్ దట్. నేను ఇంతకుముందు త్రిదమ్ వాళ్ళవి యూజ్ చేసిన కాబట్టి నాకు ఎందుకో ఇది సేఫ్ బెట్ లాగా అనిపించి ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఓకే. అండ్ ఇంకా ఓకే, మార్నింగ్స్ నేను అసలు ఆయిల్స్ చాలా తక్కువ. వింటర్స్లో ఎప్పుడైనా లైక్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ డ్యామ్ డ్రై అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యూజ్ చేసినట్టు 4-5 drops యూజ్ చేసి ఇట్లా మంచిగా ఇంత ఆయిల్ లాగా పెట్టను. ఒక 1 drop అట్లా ఐదర్ మాయిశ్చరైజర్లో మిక్స్ చేసి అన్నా సరే, లేకపోతే నార్మల్గా అయినా సరే, ఐ జస్ట్ లైక్ డాబ్ సమ్ ఆయిల్ సో దట్ పైన లేయర్ కొంచెం మాయిశ్చరైజ్డ్ ఉంటుంది అని. నేను పౌడర్స్ యూజ్ చేయడం కంప్లీట్గా ఆపేసినాను. ఒకప్పుడైతే రోజు పౌడర్ వేసేదాన్ని, ఇప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ కాంపాక్ట్ పౌడర్స్ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్. నేను కన్సీలర్ పెట్టినాను, నాకు షూట్ ఉంది, వెడ్డింగ్ ఉంది, నేను ఫుల్ ఫేస్ మేకప్ వేసినాను అని అన్నప్పుడు ఐ జస్ట్ యూజ్ అ లిటిల్ కింద, అంతే. ఐ స్టాప్ యూజింగ్. దిస్ ఈస్ బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్, అందుకని ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, దిస్ రొటీన్ మే బ్రేక్ యూ అవుట్ యాజ్ వెల్. అంటే మీకు పింపుల్స్ రావచ్చు కొత్తగా, ఇట్ మై ట్రిగర్ యువర్ యాక్నే. సో అందుకని ఐ డు నాట్ సజెస్ట్ ఇట్ ఫార్ ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్. బట్ స్టిల్ ఇఫ్ యూ థింక్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, దెన్ బై 1 ఆయిల్, ఏదైనా ఆయిల్ మీకు నచ్చింది, అండ్ ఒక 1 hour నుంచి వాష్ చేసేసుకోండి అండ్ దెన్ ఫాలో ఇట్ అప్ విత్ అ నైస్ మాయిశ్చరైజర్. దిస్ ఆల్సో రియలీ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. కొన్నిసార్లు ఆయిల్ క్లెన్జింగ్ అని ఉంటుంది. ఇఫ్ యూ గైస్ నో వాట్ ఆయిల్ క్లెన్జింగ్ మీన్స్, యూ జస్ట్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని యూ జస్ట్ కీప్ రబ్బింగ్ ఇట్ లైక్ దిస్. నాకు ఇప్పుడు ఇక్కడ డ్రైగా వచ్చేసింది ఆల్రెడీ. సో ఇలా చేస్తూ ఉండాలన్నమాట. దెన్ యుల్ సీ ఇక్కడ మీ పోర్స్, ఆయిల్ మీ పోర్స్లోకి వెళ్ళి దాని లోపల డర్ట్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఆయిల్ క్లెన్జింగ్ కూడా చాలామంది చేస్తారు. ఇట్ వర్క్స్ ఫర్ అ లాట్ ఆఫ్ దెమ్, ఇట్ వర్క్స్ ఫర్ మీ ఆల్సో. బట్ నేను అది నాకు అంత ఓపిక ఉండదు అనమాట. సో ఐ డూ ఇట్ వెరీ రేర్లీ. నేను ఇప్పుడు నా ఫేస్కి ఏ ట్రీట్మెంట్స్ కానీ, ఫేషియల్స్ కానీ అలాంటివి ఏమీ చేయించలేదు ఇంతవరకు. ఐ హ్యావ్ నెవర్ డన్ మైక్రోబ్లేడింగ్ టు మై బ్రౌజ్ ఆల్సో, నథింగ్ యాజ్ సచ్. నేను ఫేషియల్స్ కూడా ఐ థింక్ చేయించాక చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ ఐ రియలీ డూ వాంట్ టు డూ హైడ్రా ఫేషియల్ ఆర్ సంథింగ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ ఐ కెన్ సీ మై స్కిన్ ఇస్ స్ట్రెచింగ్ కిందికి. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ లిఫ్టింగ్ లాగా, ఏదైనా సమ్ సార్ట్ ఆఫ్ థింగ్. యాక్చువల్లీ గువాషా కానీ లేకపోతే ఇలా అప్వర్డ్ మసాజెస్ చేస్తే చాలా మంచిదంట. ఐ యామ్ ఆల్సో ఫిగరింగ్ ఇట్ గైస్, ఐఎమ్ ఆల్సో ఫిగరింగ్ చేస్తున్నాను నేను కూడా. నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బెటర్ అండ్ డూ బెటర్. అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆయిల్స్. జస్ట్ ఇన్ కేస్ యూ వాంట్ టు నో, ఐఎమ్ యూజింగ్ నెట్టెల్ ఆయిల్. నేను ఇలాంటిదే ప్రొమోగ్రానైట్ ఆయిల్ యూజ్ చేసినాను. దట్స్
మై ఫేవరెట్ ఆయిల్ అమాంగ్ ఎర్త్ రిథమ్ వాళ్ళ ఆయిల్స్లో ప్రొమోగ్రానైట్ ఆయిల్. దిస్ ఈజ్ ఆల్సో నైస్ బట్ నాట్ యాజ్ నైస్ యాజ్ దాట్. నేను ప్రకాక్సీ ఆయిల్ అని యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఇది కొంచెం తక్కువ యూజ్ చేసినాను అనమాట, మేబీ 3-4 టైమ్స్. అండ్ నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాను. యాజ్ సచ్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అని కాదు, బోత్ ఆర్ వర్కింగ్ వెల్ ఫర్ మై కన్సర్న్స్. సో యా, ఎవరికైనా కావాలనుకుంటే నేను ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఏవైనా ఉండి నాకు లింక్స్ దొరికితే నేను వీడియోస్లలో ట్యాగ్ చేసేస్తున్నాను అనమాట. సో జస్ట్ చూడండి. యా గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. రేపు పొద్దున్నే లేవాలి మళ్ళీ 6 గంటలకు అన్ని స్కూల్కి పంపించడానికి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఎవ్వడ్రా ఒక్కసైతే అయితే అయిపోతుంది టైప్లో చెప్తారు, చదివితే అయిపోతుంది. లేవడము, చదువుకున్న రోజులు, కాలేజ్ పోయిన రోజులు, జాబ్ వచ్చినన్ని రోజులు, పెళ్ళైన తర్వాత కూడా పోనీ ఇవి ఏం వద్దనుకున్నా సరే అందరికీ డబ్బాలు కట్టడానికి మనమే లేవాలి. ప్రశాంతంగా పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఓకే గైస్, బాయ్ బాయ్. ఐ జస్ట్ హ్యాడ్ మై కొలిజన్. కొద్దిసేపు యా అంతా పనులు అయిపోయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి ఐ హ్యావ్ మై సప్లిమెంట్స్ గురించి కూడా అడిగినారు, కొంచెం డీటెయిల్గా చేస్తా వీడియో అది కూడా. ఓకే గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత, సో దట్ నేను ఏ వీడియో పెడితే మీకు వస్తుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీకు నచ్చినా నచ్చకపోయినా కింద ఒక కామెంట్ చేసిర్రు అనుకోండి, ఇట్ విల్ బి రియలీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.